గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజా ఫిర్యాదుల పట్ల అధికారులు బాధ్యతతో స్పందించి సకాలంలో పరిష్కరించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఆదేశాలు. జర్నలిస్టుల హక్కుల సాధనలో ఏపీయూడబ్ల్యూజే పాత్ర అమోఘం. 70వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో జిల్లా అధ్యక్షులు అంజిబాబు స్పష్టం. మార్కెట్లో కార్పొరేషన్ కమిషనర్ విస్తృత తనిఖీలు. పబ్లిక్ టాయిలెట్లు, అన్న క్యాంటీన్, డ్రైనేజీల పరిశీలన. వినాయక ఈస్టిట్స్ బాధితులకు న్యాయం చేయాలి. కలెక్టర్కు వినతిపత్రం అందించిన బాధిత సంఘం నాయకులు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ప్రజల సంతృప్తే అధికారుల పనితీరుకు ప్రధాన కొలమానమని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ నందు జిల్లా స్థాయి పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భారత్ జిల్లా అధికారులతో కలిసి నిర్వహించారు. అర్జీలు స్వీకరణకు ముందుగా గతంలో పీజీఆర్ఎస్లో అందిన అర్జీలపై జిల్లా అధికారులు తీసుకున్న చర్యలపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ మరియు రెవెన్యూ క్లినిక్ ద్వారా అందిన అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రజలు ఈ కాల్కు సరైన స్పందన ఇవ్వడం ద్వారా ప్రభుత్వ సేవల నాణ్యత మెరుగుపడుతుందని, ప్రజల నుండి అందిన ప్రతి వినతి సంబంధిత శాఖలు అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి దరఖాస్తుదారులతో మాట్లాడి నిర్ణీత గడువులోగా సత్వర పరిష్కారం చూపాలన్నారు. జిల్లా కలెక్టర్తో పాటు జేసీ, డీడీఓ వాసుదేవరావు, బీసీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాసరావు, స్వర్ణగ్రామ స్వర్ణ వార్డ్ నోడల్ అధికారి జె వేణుగోపాల్ అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్టుల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఏపీడబ్ల్యూజే నిరంతరం పోరాడుతోందని జిల్లా అధ్యక్షులు అంజిబాబు స్పష్టం చేశారు. ఏపీయూడబ్ల్యూజే 70వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక ఆర్&బి గెస్ట్ హౌస్ లో యూనియన్ పతాకాన్ని ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ 1957వ సంవత్సరంలో ప్రముఖ పాత్రికేయులు మాణికొండ చలపతిరావు స్థాపించిన యూనియన్కు సుమారు 70 సంవత్సరాల ఘనమైన చరిత్ర ఉందన్నారు. నాటి నుంచి నేటి వరకు జర్నలిస్టుల ఐక్యతను కాపాడుతూ ప్రభుత్వం నుండి రావాల్సిన హక్కులు, రాయితీలను సాధించడంలో ఏపీయూడబ్ల్యూజే అలుపెరగని పోరాటం చేస్తోందని గుర్తు చేశారు. ఎన్నడూ ప్రభుత్వాలకు లొంగిపోకుండా ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటాలు చేసి డిమాండ్లను సాధించడంలో యూనియన్ ఎల్లప్పుడూ ముందుంటోందని పేర్కొన్నారు. అక్రిడిటేషన్ల జారీలో ఎదురయ్యే సమస్యల పరిష్కారంతో పాటు చిన్న పత్రికలు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం గళమెత్తుతోందని తెలిపారు. కార్యక్రమం అనంతరం జర్నలిస్టుల సమస్యలు, పలు న్యాయమైన డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ పల్లంరాజు, ఉపాధ్యక్షులు సురేష్, గోపిలతో పాటు జర్నలిస్టులు రాజు, సుధీర్, మోహన్, జి శ్రీను, ప్రసాద్, పి శ్రీను, కరుణాకర్, రఘు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఐక్యతతో పాటు జర్నలిస్టులకు రావాల్సినటువంటి హక్కులు, అలాగే పలు రకాల రాయితీలు కూడా ప్రభుత్వం నుంచి సాధించడంలో ఏపీడబ్ల్యూజే ఎప్పుడు నిరంతరంగా కూడా పోరాటాలు చేస్తూనే ఉంది. ఎప్పుడు కూడా ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ కూర్చోకుండా ప్రభుత్వాన్ని మెడలు వంచి చాలా సందర్భాల్లో అయితే ఏపీడబ్ల్యూజే అనేక పోరాటాలు చేసి జర్నలిస్టుల హక్కులు సాధించడంలో ముందని చెప్పవచ్చు. అలాగే అక్రిడిటేషన్ల విషయంలో కానీ, అలాగే చిన్న పత్రికలు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వీళ్ళకి హక్కుల సాధనలో కూడా ఏపీడబ్ల్యూజే ఎప్పుడు ముందుంది. అయితే ఇప్పుడు 70 సంవత్సరాల కాలంగా సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి ఏపీడబ్ల్యూజేలో సభ్యులుగా ఉన్న వాళ్ళందరూ కూడా పూర్తి క్రమశిక్షణతో ఉండి యూనియన్కి ఎప్పుడు కూడా కట్టుబడి యూనియన్ చెప్పే ఏ పనినైనా సరే జిల్లా వ్యాప్తంగా కానీ, మండల వ్యాప్తంగా కానీ కంటిన్యూగా చేస్తూ ప్రభుత్వం మీద ఏ విధమైన పిలుపునిచ్చినప్పటికీ కూడా యూనియన్ ఆదేశాల మేరకు వాటిని కొనసాగించడం జరుగుతుంది. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క జర్నలిస్టుల హక్కుల సాధన కోసం ఏపీడబ్ల్యూజే ఎప్పుడు కూడా పోరాటం చేయడంలో ముందుంటుందని చెప్పి తెలియజేస్తూ జిందాబాద్ జిందాబాద్. కాకినాడ నగరంలోని పెద్ద మార్కెట్, చిన్న మార్కెట్, సంత చెరువు మార్కెట్ ప్రాంతాల్లో నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ సోమవారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. మార్కెట్లలో పారిశుద్ధ్యం, డ్రైనేజీ, తాగునీరు, పబ్లిక్ టాయిలెట్లు ఆక్రమణలు తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
తనిఖీల్లో భాగంగా అన్న క్యాంటీన్ను పరిశీలించిన కమిషనర్ ప్రజలకు సమయానికి అల్పాహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉదయం 7 గంటలకు ప్రారంభించాల్సిన క్యాంటీన్ను 6:45 గంటలకే ప్రారంభించి ప్రజలను అందుబాటులోకి తీసుకురావడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. క్యాంటీన్లో త్రాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్య సౌకర్యాలను పరిశీలించి ఆహారం మరియు పరిశుభ్రతపై ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల సంతృప్తి వ్యక్తం చేశారు. డివిజన్ పర్యటనలో కమిషనర్ ఎన్వివి సత్యనారాయణను నారా లోకేష్ యోజన ఫౌండేషన్ అధ్యక్షులు మండపాక సుబ్బు పుష్పగుచ్చం అందించి స్వాగతించారు. సంతచెరువు వద్ద డాక్టర్ అబ్దుల్ కలాం నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాలలో నెలకొన్న పలు సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి స్పందించిన కమిషనర్కు మండపాక సుబ్బు కృతజ్ఞతలు తెలిపారు. కమిషనర్ వెంట హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్, శానిటేషన్ సూపర్వైజర్ రాంబాబు, ఉద్యానవన శాఖ ఏడీ శ్రీనివాసరావు, కూటమి నాయకులు బలరాం, చక్కా రమేష్, నారా లోకేష్ యోజన ఫౌండేషన్ నాయకులు బత్తుల సూర్యప్రసాద్, కడప జగదీష్, కాలాడి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. సిటీ ఆఫీసరు, సిటీ ప్లానరు దానికి బాధ్యత వహించవలసిందిగా అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ చూసినట్లయితే మన డ్రింకింగ్ వాటర్ కూడా మనం టెస్ట్ చేయడం జరిగింది. డ్రింకింగ్ వాటర్లో క్వాంటిటీ చూస్తున్నాము. క్వాలిటీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. అదేవిధంగా మనకి క్లోరినేషన్ కూడా 1.5 వచ్చింది. టెస్ట్ చేసాము. అందరికీ కూడా మంచి వాటరే అందించడానికి తగిన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ డ్రైన్ క్లీనర్ చూసినట్లయితే మనకి మెయిన్ ఇక్కడ సంత మార్కెట్ దగ్గర కొన్ని ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి ఆ డ్రైన్స్ మీద. అవి కూడా తొలగించవలసిందిగా మన అక్కడ ఉన్న సిటీ ప్లానర్ గారిని వాళ్ళు ఇన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మాకు ఒక డ్రైన్ కూడా ప్రపోజ్ అడుగుతున్నారు. ఆ డ్రైన్కి అది కూడా ఎస్టిమేషన్ చేయమని చెప్పాము. ఎస్టిమేషన్ వేసి కలెక్టర్ గారి యొక్క ఆమోదంతో తీసుకుని దాని చర్య కూడా తీసుకోవడం జరుగుతుంది. ఆ స్కూల్ గురించి సంబంధించి విషయం చెప్పిన వెంటనే కమిషనర్ గారు మరి మున్సిపల్ టీంతో వచ్చి మరి శానిటైజర్ కానీ కరెంట్ కానీ ప్రతిదీ కూడా మరి కమిషనర్ గారు మనస్ఫూర్తిగా మరి చేశారు. ఇది మాటలతోనే కాకుండా మరి ఆయన చేతులతో చేయాలని, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, టీడీ జనార్దన్ గారు, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారు మరి ఆశీస్సులతో మరి ఈరోజు అన్నా క్యాంటీన్ కానీ, శానిటేషన్ కానీ, తర్వాత వాటర్ సంబంధించింది కానీ ప్రతిదీ చెక్ చేశారు. మరి దీని మీద ముందు ఆ సంత చెరువు స్కూల్ ఉన్న గోడను కట్టించి, అదేవిధంగా కోర్టులో ఉన్న ఆ బిల్డింగ్ను కూడా ఆయా కాగితాలు తెప్పించి అక్కడ అసౌకర్యాలన్నీ తొలగించాలని మరొకసారి సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారికి, కమిషనర్ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ జై హింద్. వినాయక ఈస్ట్ చిట్స్ బాధితులకు న్యాయం చేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కు బాధితుల సంఘం నాయకులు రాఘవులు, సక్కుబాయ్, అనసూరి రాజకుమారిలు వినతి పత్రం సమర్పించారు. కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం స్పందన హాల్లో జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కాకినాడ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ను వినాయక ఈస్ట్ చిట్స్ బాధితులు కలిసి తమకు న్యాయం చేయాలని, 30 కోట్ల రూపాయల ప్రజాధనానికి టోకరా వేసిన వినాయక ఈస్ట్ చిట్స్ యాజమాన్యం డైరెక్టర్లను తక్షణం అరెస్ట్ చేయాలని, వినాయక ఈస్ట్ చిట్స్ కు సహకరిస్తున్న అధికారులను తక్షణం సస్పెండ్ చేయాలని, వినాయక ఈస్ట్ చిట్స్ వ్యవహారంపై సిబిఐ దర్యాప్తును చేపట్టాలని కోరారు. ఈ సందర్భంగా బాధితులు రాజకుమారి, రాఘవులు, సక్కుబాయ్ మాట్లాడుతూ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన తాము అంత అవసరాల కోసం వినాయక ఈస్ట్ చిట్స్ లో డబ్బులను కట్టామని, చిట్ పూర్తయినా తమకు డబ్బును చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం ప్రభుత్వం వినాయక ఈస్ట్ చిట్స్ పై సిబిఐ దర్యాప్తు చేసి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సలాది కుమారి, త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. ఆయన ఎంతో నమ్మకంగా ఇస్తారనే ఆశతో కడుపు కట్టుకుని మరి అనారోగ్యంగా ఉన్నా సరే మా ఆరోగ్య సమస్యలు కూడా పక్కన పెట్టి చీటీ వేసుకుని మా గృహావసరాలకు పనికొస్తాయని, మా చివరి కాలంలో మాకు ఉపయోగపడతాయని కడుపు కట్టుకుని వేసామండి చీటీ. 10 లక్షల చీటీ, 10 లక్షల చీటీ. ఇప్పుడు ఒక్క పైసా అందులో నుంచి రావట్లేదు. మేము ఎంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామండి. దయచేసి మన ఈ కలెక్టర్ గారు ఏంటి, మిగతా ఈ సంఘం అంతా కూడా మాకు సహకరించి మా డబ్బులు మాకు ఇప్పించవలసిందిగా చేతులు జోడించి ప్రార్థిస్తున్నాం. రిజిస్టర్ చిట్ అని ఎంతో నమ్మకంతో మేము చేరాము. డబ్బులు కట్టుకుని వేస్తున్నాము, వేసాము. ఇప్పుడు ఏంటండి, చివరికి వచ్చేసిందండి. 4 సంవత్సరాలు అయిందండి. ఒక్క పైసా ఇవ్వలేదు. చీటీ పాడేసాం కానీ ఇవ్వలేదు, ఒక్క పైసా ఇవ్వలేదు. ప్రతి రసీదు కూడా నా దగ్గర ఉంది. బ్యాంకుతో పాటు అన్ని రసీదులు ఉన్నాయి. నాకు అన్నీ చేసి ఆఖరినేమో ఇస్తానని చెప్పి చెప్తే ఆఖరిని నన్ను తిప్పి ఇవ్వడం మానేసాడండి. నేను యథార్థంగా 40 నెలలు పూర్తి కట్టి రసీదులు పెట్టుకున్నాను. అన్ని ఆన్లైన్లో బెదిరించి నన్ను బెదిరిస్తున్నాడు. నేను ఆల్రెడీ ఫస్ట్ కేసు నేనే పెట్టాను. 850 మంది ఉండగానే తర్వాత 250 మందికి ఇక్కడికి వచ్చారు. నా ఫస్ట్ కేసు పెట్టాను. నేను
చేసేటని నా మీద కక్ష పెట్టుకుని ఎవరికన్నా ఇస్తాను కానీ నీకు ఇవ్వనని చెప్పి పది పెడితే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే డబ్బులు అందులో ఉన్నాయి డిపాజిట్ అది ఇచ్చి కేసు పెట్టుకోని చెప్పాడు. కానీ వివరించి ఎవరు వచ్చినా నాకు డబ్బులు ఉన్నాయని చెప్తున్నాడు. నేను వికలాంగుని, దయచేసి నేను 74 సంవత్సరాలు నాకు. మా మిస్సెస్ కూడా బాగా ముసలావిడి. మా ఇద్దరిని తిప్పించి డబ్బులు ఎవరు కట్టడం అనేసాడు. దయచేసి మీరు అందరం మీడియా మిత్రులందరూ కలిపి ఈ రాజకుమార్ గారి ద్వారా వచ్చాం. మేము అందరూ పెట్టినా నాకు డబ్బులు ఇవ్వట్లేదు. మీరు దయచేసి కలెక్టర్ గారి దగ్గరికి మీరు డబ్బులు ఇప్పించే ప్రార్థన. ఇక్కడ అమౌంట్ చాలా పెద్ద మొత్తంలో అండి. అందులో 10 లక్షలు 20 లక్షలు అలా చిట్స్ వేయడం జరిగిందండి. ఈయన ఇప్పుడు వరకు బిజినెస్ ఏది ముయ్యలేదండి. ఆయన అంతా కూడా బాగానే ఉన్నాడు. తెలివితేటలుగా ఇది ఒక ప్లాన్ ప్రకారం పాత ప్రభుత్వంలో చేశాడు. అలాగే అక్కడ చేసి మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా ఈ ప్రభుత్వం జెండా కప్పుకుని తిరుగుతున్నాడండి. ఇది అర్జెంటుగా ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది ఇతని మీద. కానీ పోలీసు వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకుంటలేదు సార్. వీళ్ళ మీద ఎందుకన్నది తెలియట్లేదు. ఇప్పుడు దయచేసి వీళ్ళు మాకు రావాల్సిన అమౌంట్లు అన్నీ కూడా మీరు ఇప్పించవలసిందిగా మేము కలెక్టర్ గారికి ఈరోజు మేము తెలియజేసుకున్నాము. మీరు స్పందన కార్యక్రమం ద్వారా దయచేసి మీడియా వారు కూడా మాకు సహకరించి ఈ యొక్క అమౌంట్లు దీని యొక్క మీరు అందరూ కూడా పరిష్కరించవలసిందిగా కోరుకున్నాం. ఈ సమస్యనే వినాయక ఈస్ట్ చిట్స్ ఫండ్స్ అండి. వినాయక సేతు మాధవరావు అంటారండి. దీంట్లో 4 డైరెక్టర్లు ఉన్నారు సార్. 4 డైరెక్టర్లు కూడా అరెస్ట్ చేస్తే మీరు ఒక బయటకు వస్తుంది సార్. ఈయన ఒక్కడనే తెలివితేటలుగా ఏమీ లేదండి. చిట్టు వీళ్ళు దెబ్బేద్దాం అనుకున్న టయానికి ఏం చేశారంటే ఈ చేతు మాధవరావు మారాడండి. అప్పటి వరకు కూడా వాళ్ళ అబ్బాయి ఉండేవాడండి డైరెక్టర్ కింద. ఇది ఇలా టోకరా తిప్పేయాలని తెలివితేటలుగానే ఇదంతా ప్లాన్గా చేశారు సార్. తర్వాత ఈయన మారిపోయి ఇది అందరికీ డబ్బులు ఇవ్వడం మానేశాడు సార్. దీనికోసం మీరు అందరూ కూడా ఒక సిబిఐ ఎంక్వైరీ చేసి వీళ్ళ ఆస్తులన్నీ జప్తు చేసి మా అందరికీ డబ్బులు ఇప్పిస్తారని కోరుకుంటున్నాం సార్. పిఠాపురం పాడా కార్యాలయంలో పాడా పీడీ డాక్టర్ శివరాం ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి వారి సమస్యలపై అర్జీలు అందించారు. ఇందులో భాగంగా 3 సంవత్సరాల నుండి తమకు అప్పగించిన కాంట్రాక్ట్ పనులు పూర్తి చేసినా నేటి వరకు అధికారులు తమకు బిల్లులు చెల్లించలేదని, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని పిఠాపురం మున్సిపల్ కాంట్రాక్టర్లు పాడా పీడీని కలిసి వారి గోడు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్ బొజ్జ దొరబాబు మాట్లాడుతూ కాంట్రాక్టర్ల ఇబ్బందులపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ దృష్టి సారించి తమకు బిల్లులు చెల్లించే విధంగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. పిఠాపురం మండలం నవఖండ్రవాడ గ్రామానికి చెందిన మోతా నాగేశ్వరరావు తన కుటుంబానికి ప్రభుత్వం కేటాయించిన ఇంటి స్థలాన్ని కొందరు ఆక్రమించారని పాడా పీడీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకుడు సాకా రామకృష్ణ మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గంలో ఆక్రమణదారులు పెరిగిపోయారని, నాగేశ్వరరావు కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలని పాడా పీడీని కోరారు. అదేవిధంగా పిఠాపురం పట్టణానికి చెందిన వల్లూరి వెంకన్నకు వికలాంగ పెన్షన్ ఇవ్వట్లేదని సురవరపు దివాణం ఫిర్యాదు చేశారు. మా కాంట్రాక్టులకి పేమెంట్లు ఇవ్వడానికి ఇబ్బంది పెడుతున్నారు. ఇదే కాకుండా ఆఫీసులో వాళ్ళు చేయవలసిన వర్క్ కూడా వాళ్ళు చేయట్లేదు. పేపర్ వర్క్ కూడా పూర్తి చేయట్లేదు. పేపర్ వర్క్ పూర్తి చేసి మాకు ప్రైవేటీలో బిల్స్ పెట్టి ఆన్లైన్ చేసి ఈ ప్రైవేటీలో బిల్స్ ఇమ్మని మేము మన పాడాపీటీ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆయన డిప్యూటీ సీఎం గారు దృష్టిలో పెట్టి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు దృష్టిలో పెట్టి మా సమస్య పరిష్కరిస్తానని మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇవాళ డిప్యూటీ సీఎంగా ఉండడం, మా పిఠాపురం కాన్స్టిట్యూన్సీకి ఎమ్మెల్యేగా ఉండడం పిఠాపురం ప్రజలు చేసుకున్న అదృష్టం. అది నిజంగా ఎన్నడూ లేని అభివృద్ధి జరుగుతుంది. ఆయన ఏ ఉద్దేశంతో అభివృద్ధి చేస్తున్నారో ఆఫీసర్లు కూడా అదే ఉద్దేశంతో ఉండి ఇక్కడ ఈ బిల్స్ ప్రాసెస్ అది కూడా చేసి ఆయనకి ఇంకా గౌరవం వచ్చేలాగా చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా మేము కోరుకుంటాం. 3 నెలల క్రితం ఎంఆర్ఓ గారు ఆ విద్యుత్ కనెక్షన్ తొలగించమని అక్కడ ఆర్డర్ వేయడం జరిగింది. అదే విధంగా విద్యుత్ అధికారులు కనెక్షన్ తొలగించడం జరిగింది. మళ్ళీ డిప్యూటీ సీఎం గారు అక్కడ ఆ కలెక్షన్ పెట్టమని చెప్పడంతో మళ్ళీ యథావిధిగా కలెక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే పెట్టడం ఏళ్ళవంతే, తీయడం ఏళ్ళవంతే. ఏది ఏమైనా మా దళిత సోదరుడికి నాగేశ్వరరావుకి న్యాయం చేయకపోతే ఈ పాడా కార్యాలయం దగ్గర దీక్ష చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇతను కాళ్ళు అయ్యి చచ్చుబడిపోయి 7 సంవత్సరాలు అయింది. 7 సంవత్సరాల నుంచి పాపం ఏమీ లేదు. ఇది వరకు అంటే ఏదో పొలం పనులు చేసుకునేవాడు, సాటి కాపు కులస్తుడు. ఆయన ఈ రోజు 7 సంవత్సరాలు బట్టి ఇలా తిరుగుతున్నారు, కానీ పెన్షన్ రాలేదు. 90% అన్ఫిట్ అని దాంట్లో సర్టిఫికేట్ ఇచ్చారు. ఇవాళ పాడా పీడీ గారిని కలవడం జరిగింది. మా ఎమ్మెల్యే గారి వల్ల, పవన్ కళ్యాణ్ వల్ల, మా ఎంపీ గారి వల్ల అవుద్దని నేను వీళ్ళకి పెన్షన్ వస్తుందని మిక్కిలి రిక్వెస్ట్ చేస్తున్నాను.
వీళ్ళు చూడండి ఎలా ఉన్నారో, కొంచెం నా అందు దయించి వీళ్ళకి ఉపయోగం చేయాలని మా డిప్యూటీ సీఎం గారిని కోరి ప్రార్థిస్తున్నాం. జాతీయ ఆహార భద్రత పోషకాహార మిషన్ సూచనల మేరకు వర్షాభావ పరిస్థితుల్లో వరి సాగుకు ప్రత్యామ్నాయంగా పంటల మార్పిడి విధానాన్ని అవలంబించేలా రైతాంగాన్ని చైతన్యపరచాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ సమావేశ హాల్ నందు జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, జిల్లా వ్యవసాయ అధికారి కె రాబర్ట్ పాల్, ఇతర వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి ప్రత్యామ్నాయ పంటల సాగుకు సంబంధించిన కరపత్రాన్ని జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా పంటల మార్పిడి విధానాన్ని అవలంబించాలన్నారు. ఈ ఏడాది ఎల్ నీనో ప్రభావంతో వర్షపాతం తగ్గడం, వర్షాలు ఆలస్యం కావడం, జలాశయాల్లో నీటి నిల్వలు క్షీణించినందున ఎక్కువ నీరు అవసరమయ్యే వరి సాగుకు బదులుగా తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవడం ఉత్తమమన్నారు. పీఎండీఎస్ నిరంతర హరిత సాగు విధానం ద్వారా 365 రోజులు భూమి నిరంతరం పచ్చని పంటలతో కప్పబడి ఉండేలా ప్రణాళికాబద్ధంగా సాగు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా స్థాయి వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. ప్రజల నుంచి అందే ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా నిర్ణీత గడువులోగా పరిష్కరించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ ఆదేశించారు. కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో కమిషనర్ సత్యనారాయణ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తం 11 మంది తమ సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. వీటిలో పబ్లిక్ హెల్త్ విభాగానికి 3, ఇంజనీరింగ్కు 3, యూపీఏకు 1, రెవెన్యూ విభాగానికి 1, టౌన్ ప్లానింగ్ విభాగానికి 3 అర్జీలు అందాయి. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్లో నమోదయ్యే ప్రతి ఫిర్యాదును అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించి తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అర్జీల పరిష్కారంపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ కేటీ సుధాకర్, డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు, ఎస్సీపీ వెంకట్రావు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్, మేనేజర్ శిరీష్ కుమార్, ఉద్యానవన శాఖ ఏడీ శ్రీనివాసరావు, డీసీపీ కేవి కృష్ణారావు, డిఈ మాచరాజు, సిటీ మిషన్ మేనేజర్ డి వెంకట్రాజు తదితరులు పాల్గొన్నారు. తమ గ్రామంలో పంట కాలువ చెత్తతో మూసుకుపోవడం వలన తమ పంట పొలాలకు ఏలేరు నీరు అందని దుస్థితి ఏర్పడిందని పిఠాపురం మండలం గోకివాడ గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ రైతుల సమస్యలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ దృష్టి సారించాలని గోకివాడ గ్రామ మాజీ సర్పంచ్ కీర్తి హరినాథ్ బాబు విజ్ఞప్తి చేశారు. ఈ 50 ఎకరాలకి నీరు వస్తలేదు. అందువల్ల ఈ కాలువ తవ్వించి నేను కొంత మేరకు 4 అడుగులు డ్రైన్ కట్టడం జరిగింది. సిమెంట్ కాలువతో కట్టించడం జరిగింది ఎన్ఆర్జీఎస్ నిధులతో. అదే అలాగే మొత్తం ఇంచుమించు అది 400 మీటర్లు ఉంటుంది. 400 మీటర్లు కూడా 4 అడుగులు ఎడల్పు, ఆ పక్కన అడుగు ఈ పక్కన అడుగు గోడ వేసి డ్రైన్ కడితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే నీరు ఎక్స్ట్రా అయింది కూడా అక్కడ అండర్ గ్రౌండ్ డ్రైన్ కట్టడం జరిగింది. ఇది గ్రాంట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలతో. చంద్రబాబు గారు 40 లక్షలు గ్రాంట్ ఇచ్చారు. ఈ గ్రాంట్ ద్వారా అండర్ గ్రౌండ్ డ్రైన్ వేసి 17 మాన్యువల్స్ వేసి 2 కలవర్ట్లు పూర్తి చేయడం జరిగింది. పైన కూడా గ్యావల్ రోడ్లు వేసాం. మన పంచాయతీరాజ్ డిఈ గారు ఆదేశాల ప్రకారంగా 2 నెలలు ఆగిన తర్వాత సీసీ రోడ్ ఏమన్నారో అంటే బాగా బిగిసిన తర్వాత అయితే బాగుంటుంది, లేకపోతే సెట్ అవుతున్న ఉద్దేశంతో ఆయన 2 నెలలు ఆగి అప్పుడు సీసీ రోడ్ వేయమని చెప్పారు. నీరు కింద తీసేసాం. నీరంతా ఊర్లో ఉన్న మురికి నీరంతా కూడా కిందకి వెళ్ళిపోతుంది. ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ రైతులకి 50 ఎకరాల రైతులకి పంటలు పండే ఛాన్స్ లేదు. ఆగిమళ్ళు కూడా వెళ్ళిపోతున్నాయి. నీరు మాత్రం ఏలేరు నీరు పుష్కలంగా మా అక్కినేటి చెరువు 100 ఎకరం చెరువు, ఆ చెరువులోంచి ఛానల్ ద్వారా వస్తుంది. కానీ ఇక్కడ దీనికి అందుకోవట్లేదు. పక్క నుంచి ఏట్లో పోతుంది, పక్క వేస్ట్ గా పోతుంది తప్ప ఈ కాళ్ళను పూడికి తీయించి రైతులకి తక్షణం నీరు బారించేలా చేయమన్న తర్వాత కూడా దాన్ని సిమెంట్ కాలం కట్టి రైతులకు అందరికీ ఉపయోగపడేలా చేయాలని ఈ పత్రికా విలేకరులనే పవన్ కళ్యాణ్ గారిని పడాపీడి గారిని అధికారులందరూ కోరుకుంటున్నాను. కాకినాడ జిల్లా కలెక్టరేట్ కు ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమానికి వచ్చే అర్జీదారులందరికీ ఉచిత భోజన సదుపాయం కల్పిస్తామని విజయవాడ రాష్ట్ర బార్ కౌన్సిల్ మెంబర్ న్యాయవాది చలసాని అజయ్ కుమార్, న్యాయవాది బొల్లిశెట్టి గౌరిమణి మూర్తి పేర్కొన్నారు. కాకినాడ రామారావుపేటలో న్యాయవాది బొల్లిశెట్టి గౌరిమణి మూర్తి సోమవారం కలెక్టరేట్ కు వచ్చే అర్జీదారులకు ఉచిత భోజన కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించి మాట్లాడారు. వివిధ ప్రాంతాల నుంచి పీజీఆర్ఎస్ లో వినతులను సమర్పించేందుకు వచ్చేవారి ఆకలి తీర్చాలనే లక్ష్యంతోనే వారికి ఉచిత భోజన సదుపాయాన్ని కల్పించాలని నిర్ణయించామన్నారు. అర్జీలు సమర్పించిన సమయంలోనే వారికి భోజనం లేక ఇబ్బందులు పడుతున్నారని ప్రతి సోమవారం అర్జీదారులకు ఉచితంగా భోజన సదుపాయం కల్పించడం జరుగుతుందన్నారు. పీజీఆర్ఎస్ అర్జీదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు నరాలశెట్టి రవికృష్ణ, పడాల రవి, ప్రతాప్, కామేష్, రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. నాది మదర్ బార్ వచ్చి కాకినాడ బారు. నేను ఇక్కడ ప్రతినిత్యం కలెక్టర్ ఆఫీస్లో గ్రీవెన్స్ సెల్కు వచ్చి అర్జీలు ఇచ్చుకునే వాళ్ళు 12 దాటిన తర్వాత భోజనాల కోసం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళు ఇబ్బంది ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ ప్రతి సోమవారం కూడా 150 మందికి మించకుండా ఉచితంగా వాళ్ళకి భోజనం సదుపాయం చేయాలని
నేను నిశ్చయించుకున్నాను. దానికి సంబంధించి ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. దానికి తెలసాని అజయ్ కుమార్ గారు, బార్ కౌన్సిల్ మెంబర్ గారు, తర్వాత నరసటి రవికృష్ణ గారు, అజయ్ గారు, అమలాపురం బార్ నుంచి ప్రతాప్ గారు, భీమవరం బార్ నుంచి, తణుకు నుంచి ప్రకాష్ గారు, రాజమండ్రి నుంచి రామచంద్రన్ గారు, వీళ్ళందరూ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం నేను బ్రతికున్నంతకాలం ప్రతి సోమవారం చేయాలని నిర్ణయించుకున్నాను. ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఎవరైతే అర్జీదారులు వస్తున్నారో వాళ్ళకి రోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఒక 150-200 మందికి ప్రతి సోమవారం టోకెన్ ఇచ్చి వారు ఎవరైతే టోకెన్ తీసుకున్నారో ఇక్కడికి వచ్చి భోజనం చేయొచ్చు. ఆ సదుపాయం ప్రతి సోమవారం వారి జీవితకాలం ఆచరిస్తానని దాన్ని ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చారు. చాలా సంతోషం. ఈరోజు దీనికి నన్ను కూడా ఒక గెస్ట్గా పిలిచినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ కార్యక్రమం తెలసాని అజయ్ కుమార్ గారి చేతుల మీద జరిగింది. దీనికి పిఠాపురం బోర్ నుంచి మా పడాల రవి, మా న్యాయవాదులు, అలాగే అమలాపురం బోర్ నుంచి చింతపల్లి అజయ్ కుమార్, బార్ ప్రెసిడెంట్, మాజీ బార్ ప్రెసిడెంట్ చింతపల్లి అజయ్ కుమార్ గారు, అలాగే కొడమంచి ప్రతాప్ గారు అందరూ వచ్చి పార్టిసిపేట్ చేశారు. చాలా అద్భుతమైన కార్యక్రమం ఇది. దానికి సర్వదా ఆ భగవంతుడు అన్ని రకాల సాయం చేసి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వారికి మరొకసారి ఈ కార్యక్రమం చేపట్టిన ధన్యవాదాలు తెలియజేస్తాను. అన్ని దానాల కన్నా కూడా అన్నదానం గొప్పదని చెప్పి నిర్వచించడం జరిగింది. దానికి మనకి అనేకమైన నిదర్శనాలు ఉన్నాయి. ఆ ఉద్దేశంతో మా బెదవాడ బార్ అసోసియేషన్లో కూడా రీసెంట్గా అన్నదాన కార్యక్రమం ఎవరైతే న్యాయవాదులు ఇబ్బంది పడుతూ ఉన్నారో, ఎవరైతే న్యాయవాదులు టైంకి భోజనం తెచ్చుకోలేకపోతారో వాళ్ళందరూ కూడా భోజనాలు ఏర్పాటు చేయడం కోసం పెట్టడం జరిగింది. అలాగే ఇక్కడ ఎవరైతే ప్రతి సోమవారం వాళ్ళ పబ్లిక్ గ్రీవెన్స్ సెల్కి వచ్చేవాళ్ళు ఉంటారో, దాదాపు 500-600 మంది ఉంటారు. ఇవాళ వాళ్ళందరికీ కూడా గౌరీమణి గారు సొంత డబ్బులను ఖర్చు వెచ్చించి ఇవాళ వాళ్ళందరికీ కూడా అన్నదానం చేయడం అనేది చాలా గొప్ప విషయం. అందుకని వారిని ప్రత్యేకంగా నేను అభినందిస్తూ ఇది ప్రారంభించడానికి, ఈ అన్నదాన కార్యక్రమం ప్రారంభించడానికి నాకు అవకాశం ఇచ్చిన గౌరీమణి గారికి, వారి భర్త గారికి, ఇద్దరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. గత 3 దశాబ్దాలుగా పోరాడుతున్న మలిసాల అడ్డకొండ భూములపై తమకు తక్షణమే పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మలిసాల, గోపాలపురం గ్రామాలకు చెందిన దళిత, గిరిజన, బీసీ, ఇతర నిరుపేదలు సోమవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన ధర్నా నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి కలెక్టరేట్ గేట్ వరకు ప్రదర్శన నిర్వహించి కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి అనంతరం కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ ధర్నాను ఉద్దేశించి ఏపీఆర్సీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకల వీరాంజనేయులు మాట్లాడుతూ మలిసాల అడ్డ కొండ భూములపై గత 3 దశాబ్దాలుగా మలిసాల, గోపాలపురం గ్రామాలకు చెందిన ఎస్సీ, బీసీ, ఎస్టీ మరియు ఇతర నిరుపేదలు అనేక మంది పోరాడుతున్నారని, అనేక వ్యయ ప్రయాసాలతో 30 ఏళ్ల క్రితం భూమి చదును చేసి మామిడి, జీడి మామిడి మొక్కలు నాటి భూస్వాముల గూండాల దాడులను, పోలీస్ నిర్బంధాలను ఎదుర్కొని పోరాడారన్నారు. జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని విచారణ చేపట్టి 3 దశాబ్దాలుగా ఎన్నో ఆటపోట్లు ఎదుర్కొని పోరాడుతున్న మలిసాల, గోపాలపురం గ్రామానికి చెందిన ఎస్సీ, బీసీ, ఎస్టీ ఇతర పేదలకు ఆ భూములను పంచాలని విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీఆర్సీఎస్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వల్లూరి రాజబాబు, బి రమేష్, ఏఐఎఫ్టియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మడికి సత్యం, కుంచి అంజిబాబు, పీడీఎస్యు రాష్ట్ర కార్యదర్శి కడితి సతీష్, ప్రగతిశీల మహిళా సంఘం స్త్రీ విముక్తి నాయకులు రెడ్డి దుర్గాదేవి, ఏపీఆర్సీఎస్ జిల్లా నాయకులు కె రామలింగేశ్వరరావు, వెళ్లి సత్యబాబు, జాను, గ్రామ కమిటీ నాయకులు బోడకుర్తి అబ్బులు, పోసమ్మ తదితరులు నాయకత్వం వహించారు. అనేక పోరాటాలు చేశారు. భూస్వాముల యొక్క మరి దౌర్జన్యాలకు, అలాగే వారి యొక్క దౌర్జన్యాలను ఎదుర్కొని, అలాగే పోలీసు నిర్బంధాలను ఎదుర్కొని, కేసులు ఎదుర్కొని అనేక పోరాటాలు చేశారు. ఈ మధ్య కాలంలో కోర్టు కూడా చాలా క్లియర్గా దాన్ని మళ్ళీ కొట్టేసి ఇది ప్రభుత్వ భూమి పేదలకు ఇవ్వచ్చు అనేది చెప్పారు. అలాగే గత సంవత్సరం మరి మామిడికాయలని స్వాధీనం చేసుకుని, అక్కడ మామిడి చెట్లన్నీ కూడా స్వాధీనం చేసుకుని అక్కడ ఉన్నటువంటి ప్రజలు మామిడికాయలు కోసుకుంటే అక్కడ కలెక్టర్ గారు, ఇతర అధికారులు కూడా వచ్చి ఒక స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. దీన్ని సర్వే చేస్తాం, మీరు కంగారు పడకండి, సర్వే చేసి ఈ భూమిని మీకే పంచుతామని చెప్పేసి గత సంవత్సరం హామీ ఇచ్చారు. అప్పటి నుంచి కూడా హామీని నెరవేర్చకుండా అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు భూస్వాములకి అనుకూలంగా మరి ఇంటర్నల్గా పనిచేస్తూ దీన్ని తాత్సారం చేస్తూ కాలయాపన చేస్తూ ఉన్నారు. ఈ కాలయాపన అనేది తగదు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అక్కడ అనేక బాధలు, అనేక కష్టాలు, కాళ్ళు చేతులు ఇరిగిపోయినా కానీ, అనేక బాధలు పడినా కానీ, మరి ఇందాక మన నాయకులు చెప్పినట్టు అనేక ప్రయాసాలు పడి ఆ భూముల మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి ఆ జనానికే పట్టాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. పోరాడుతున్నాం. మేమంటే జెండా లేకపోతే అది 2002లో అప్పుడున్న కలెక్టర్ త్రివేది గారు దాన్ని బయట పెట్టాడు. అది ప్రభుత్వ ప్రారంభకు
అది 73 ల్యాండ్ సీలింగ్ చట్టం ప్రకారంగా రికార్డుల్లో భూ లేదు. అందుకే అది ల్యాండ్ సీలింగు, అది ప్రభుత్వ పోరంబోకు. ఆ 2 గ్రామాల ప్రజలకు ఇచ్చేయచ్చని జాయింట్ కలెక్టర్ గారు చెప్పేసిపోయారు. పోతే ఈ కోర్టులు అయితే ఉన్నాయో భుజ కోర్టుల్లో వాళ్ళు ఆ కాగితం ఈ కాగితం ఈ ఎంఆర్ఓలు కొనేసి ఈ ఎంఆర్ఓకి ఎంగిలి మెతుకులు మారేసి వాళ్ళ కాగితాలు సంపాదించుకుని ఇప్పటి వరకు కూడా మమ్మల్ని ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే పంచే టైం వచ్చింది, పేదలకు పంచే టైం వస్తే జాయింట్ కలెక్టర్ కావచ్చు రోజు ఆ భూముల్లో తిరుగుతున్నాం. అందుకే మేమేమన్నామంటే ఖచ్చితంగా ఆ 2 గ్రామాల్లో ఉన్నటువంటి దళితులకి, ఆ 2 గ్రామాల్లో పేదలకి, ఆ 2 గ్రామాల్లో ఉన్నటువంటిది బీసీలకి, ఆ 2 గ్రామాల్లో ఓసీలో ఉన్న పేదలకి ఇచ్చే వరకు కూడా మా పోరాటం అనేది ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఎమ్మెల్యే కాదు ఎవరంటే రానివ్వండి, జాయింట్ కలెక్టర్ రానివ్వండి, మా పోరాటం ఏదైతే భూమి కోసం భుక్తి కోసం జెండాలేసి ఈ కేసులు ఈ బాధలు ఈ కష్టాలు పడుతున్న ఎట్టి పరిస్థితుల్లో రాజీ లేని పోరాటం చేస్తారని సందర్భంగా తెలియజేసుకుంటా. దాతల సహకారంతో ఆర్టీసీ బస్ స్టేషన్ లో సౌకర్యాలు సమకూరడం ఆనందదాయకమని కాకినాడ జిల్లా ప్రజా రవాణా అధికారి డిపిటిఓ ఎంవివి మనోహర్ అన్నారు. ఏలేశ్వరం ప్రత్తిపాడు బస్టాండ్లలో 5 లక్షల రూపాయలతో రోటరీ క్లబ్ శ్రీ లక్కరాజు శేషకుమార్ ఏర్పాటు చేసిన రక్షిత మంచినీటి సౌకర్యాన్ని డిపిడిఓ మనోహర్ రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. కాకినాడకు చెందిన స్వచ్ఛంద సేవా సంస్థ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అసోసియేషన్ తరపున లక్కరాజు శేషకుమారి పేరిట ఆమె కుమారుడు సత్యనారాయణ ప్రతిపాడు ఆర్ఓ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. ఏలేశ్వరంలో రోటరీ డిస్ట్రిక్ట్ 3020 గవర్నర్ వై కళ్యాణ్ చక్రవర్తి సహకారంతో ఆర్ఓ ప్లాంట్ సమకూరింది. ఈ కార్యక్రమంలో రోటరీ పాస్ట్ గవర్నర్ వై కళ్యాణ్ చక్రవర్తి, లక్రా సత్యనారాయణ, ఆర్ సత్యనారాయణ, ఏలేశ్వరం ఆర్టీసీ డిపో మేనేజర్ జీవి సత్యనారాయణ సిబ్బంది పాల్గొన్నారు. కాకినాడ, ప్రతాపురం, రామకోట ఇటువంటి చోట్ల ఇవ్వాలని అనుకున్నాము. ఈరోజు ప్రతిపాడు ఏలేశ్వరంలో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అలాగే అనుకుంటున్న ప్రతాపురం కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది డ్రింకింగ్ వాటర్ ప్రజలందరూ కూడా వారందరికీ ఉపయోగపడతామని, అలాగే వారందరూ కూడా ఇది తమదనుకుని ఓన్ చేసుకుని జాగ్రత్తగా వాడుకుని వారికి అలాగే అందరి ప్రజలకి కూడా ఇబ్బంది లేకుండా వాడుకుంటారు. మరి ఈ రోజున ఏలేశ్వరం అలాగే ప్రతిపాడుకు వచ్చే అందులో ప్రజల అవసరార్థం ఆర్ఓ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగిందండి. దానికి ముఖ్యంగా మరి కాకినాడ రూరల్ మండలంలోని 6 గ్రామాలను కాకినాడ కార్పొరేషన్లో విలీనం చేసి 72 డివిజన్లతో ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో జిల్లా పీజీఆర్ఎస్ లో కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ కు నాయకులు వినతి పత్రం అందజేశారు. సిపిఎం నాయకులు తిరుమల సిటీ నాగేశ్వరరావు మాట్లాడుతూ తూరంగి, ఇంద్రపాలెం, చీడిగా, రమణయ్యపేట, వలసపాకల, వాకలపూడి గ్రామాలకు 2011 నుంచి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన పాలక వర్గాలు లేవన్నారు. దీంతో కేంద్ర నిధులు కోల్పోయి అభివృద్ధి దెబ్బతిందని, సుమారు 200 కోట్ల నిధులు నష్టపోయామని అన్నారు. 6 గ్రామాలను వెంటనే కార్పొరేషన్లో విలీనం చేసి ఎన్నికల ప్రక్రియ చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు సిహెచ్ అజయ్ కుమార్, పెద్దింశెట్టి రామకృష్ణ, జుత్తక శ్రీనివాస్, అనపర్తి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. మనకి ఇప్పుడు మళ్ళీ రేపు సెప్టెంబర్లో ఎలక్షన్లు జరపాలి అని చెప్పి నోటిఫికేషన్ రాబోతుంది. ఆ విషయం కూడా మేము గుర్తు చేసాం. ఏంటంటే ఎలక్షన్లు జరిపేటట్టయితే ముందు కార్పొరేషన్లో ఈ గ్రామాలను విలీనం చేసిన తర్వాతనే మీరు ఎలక్షన్లు జరపాలని చెప్పి, లేదు ఎలక్షన్లు జరపాలి అని మీరు అనుకుంటే ఈ పంచాయతీలకి జరగవు కాబట్టి అవి కూడా ఆలోచించి దాని మీద సరైన ప్లాన్ తీసుకోవాలని చెప్పి కలెక్టర్ గారిని కోరాము. అయితే ఆయన సానుకూలంగా స్పందించారు. రెండోది ఏంటంటే ఇంతకుముందు మన దోసర్లపూడి రమణరాజు గారు దీని మీద రిలే కాదు ఆమరణ నిరాదీక్ష చేశారు. దాదాపుగా 15 రోజులు 16 రోజులు. ఆ సందర్భంలో షాన్మోహన్ అప్పటి కలెక్టర్ వచ్చి హామీ ఇచ్చారు. అట్లాగే ప్రభుత్వానికి కూడా లేఖ రాశారు, ఇదేంటి విలీనం చేయాలి, ఈ విధమైన సమస్యలు ఉన్నాయి అని. కాబట్టి కార్పొరేషన్లో కలిపి కార్పొరేషన్తో పాటు స్మార్ట్ సిటీ అయింది కాబట్టి ఆ విధంగా మమ్మల్ని కూడా డెవలప్మెంట్లోకి తీసుకురావాలి అని చెప్పి కోరుతున్నారు ప్రజలందరూ కూడా. ఈ విషయం మేము తెలియజేసాము. అదేవిధంగా ఇది కార్పొరేషన్లో కలిపే వరకు కూడా సిపిఎం పార్టీ రూరల్ కమిటీగా ఖచ్చితంగా పోరాడుతుంది. కార్పొరేషన్లో కలిపే వరకు దీని మీద కొన్ని యాజిటేషన్లు కొన్ని కార్యక్రమాలు చేయాలని తలపెట్టింది. అది దాని దృష్టిలో పెట్టుకుని కార్యక్రమాలు కూడా ముందు ఉంటాయి. కాకినాడ నగర గణేష్ ఉత్సవ సమితి 38వ వార్షిక సమావేశం సమితి రూరల్ ఇన్ఛార్జ్ రంబాల వెంకటేశ్వరరావు అధ్యక్షతన గ్రామీణ ప్రతినిధులతో బైవే రెసిడెన్స్ మీటింగ్ హాల్లో జరిగింది. సమితి అధ్యక్షుడు దూసలపూడి రమణరాజు ముఖ్య అతిథిగా పాల్గొని తొలుతగా విఘ్నేశ్వర పూజ నిర్వహించి లోకమాన్య బాలగంగాధర్ తిలక్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ గత నెల 18న ప్రభుత్వానికి తెలిపిన సమితి విజ్ఞప్తి మేరకు 18 మంగళవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ప్రభుత్వ శాఖల అధికారులతో ఈ ఏడాది ముందస్తు సమావేశం నిర్వహిస్తున్నారని, 14 నుండి 22 వరకు గణపతి నవరాత్రులు, 23, 24 తేదీల్లో నిమజ్జనం చర్చ జరుగుతుందని తెలిపారు.
జిల్లా ఆహ్వాన కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షులుగా రంబాల వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో ఈ ఏడాది సిటీ, రూరల్, తుని, పెద్దాపురం, జగ్గంపేట, ప్రతిపాడు, పిఠాపురం నియోజకవర్గాల్లో నగర, పట్టణ, మండల, గ్రామ ప్రాంతాల్లో చవితి ఉత్సవ నిర్వాహకుల భాగస్వామ్యంతో నిర్వహణ సమావేశాలు జరుగుతున్నాయని తెలిపారు. రంబాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 12 ఏళ్లుగా రూరల్ వాకలపూడి తీరం నందు పెద్ద ఎత్తున గణేష్ నిమజ్జనం నిర్వహించామని, వచ్చే ఏడాదికి నిర్మాణాత్మకంగా సమితి జిల్లా కమిటీని పటిష్టంగా తీర్చిదిద్దుతామని, రూరల్ సిటీ ఎమ్మెల్యేలు పంతం నానాజీ, వనమాడి కొండబాబు సూచనలు తీసుకుని తుని, పెద్దాపురం, జగ్గంపేట, ప్రతిపాడు, పిఠాపురం ఎమ్మెల్యేల సహకారంతో అన్నవరం పంపా తీరం నుండి సామలకోట కెనాల్ వరకు ప్రతి రేవులోని ప్రభుత్వ ఏర్పాట్లకు వారధిగా పనిచేస్తామన్నారు. సమావేశంలో బొలిశెట్టి వెంకటరామకృష్ణ, పెండెం సత్యనారాయణ, నాగిరెడ్డి సతీష్, కవికొండల భీమశంకర్, నిమ్మకాయల వెంకటేశ్వర, చలపతిరావు, శివకుమార్, వాసు, పితాని లీలావతి, పారుపల్లి లక్ష్మణరావు, భువనేశ్వరి, పద్మావతి, రమేష్, సేతు, మాధవరావు, సూరిబాబు, సత్యనారాయణ, వెంకట్, రవితేజ, నారాయణ, జయనారాయణ, గణేష్, సత్యబాబు, కొల్లా ఎల్లారావు, చిరుకూరి మనోజ్ కుమార్ పాల్గొన్నారు. ఈ యొక్క ఆధ్యాత్మిక ఉత్సవాల నిర్వహణ అదుపు తప్పకుండా ఉండాలి అంటే మహిళల యొక్క పాత్ర ఉంటేనే, ప్రాతినిధ్యం ఉంటేనే ఇవి సజావుగా జరుగుతాయి. లోకమాన్య బాలగంగాధర తిలక్ గారి యొక్క ఆశయాలు, దేశభక్తి, దైవభక్తి ఏదైతే ఉందో సమ్మిళితంగా సమీకరించేటువంటి ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలలో కానీ, నిమజ్జనం నిర్వహణలో కానీ ఎవరికి ఎటువంటి అపశృతులు కలగకుండా ఈ నిర్వహణలో అన్ని రాజకీయ పార్టీల వారు, అన్ని కులాల వారు ఉంటారు కాబట్టి వారందరినీ సమీకరించుకుని, అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులు అందరినీ కూడా వారి యొక్క సహకారాన్ని తీసుకునే ఈ యొక్క కార్యాచరణ సంబంధించిన అంశాలని వారి దృష్టికి తీసుకెళ్లడం ద్వారా జయప్రదం చేయాలని నగర గణేశ ఉత్సవ సమితి ఈనాటి సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది. త్వరలో జిల్లా స్థాయిలో అన్ని నగర, పట్టణ, మండల, గ్రామ పంచాయతీల్లోకి వెళ్ళి అక్కడ అధికారులు, ఉత్సవ నిర్వాహకులను కలుసుకునేటువంటి కార్యక్రమం రంబాల వెంకటేశ్వరరావు గారు ఈ యొక్క నగర గణేశ ఉత్సవ సమితి జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులుగా వారి యొక్క సారథ్యంలో వీళ్ళందరినీ కలిసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ప్రధానంగా జిల్లా మొత్తం మీద ఎక్కువ స్థాయిలో ఈ ఉత్సవ విగ్రహాలు నిమజ్జనం చేసేటువంటి కార్యాచరణ ఈ సూర్యారావుపేట, కాకినాడ తీరంలో ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించిన మెయిన్ ఎజెండా తయారవుతూ ఉంది. తద్వారా ఇవి ఎన్ని విషయాలను కూడా కలెక్టర్ గారు ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. శాసనసభ్యులు పంతం నానాజీ గారు గత సంవత్సరం ఎలా అయితే వారు సహకరించారో రేపు రాబోయే ఈ సంవత్సరం కూడా వారు సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో మాకు అందిస్తారని చెప్పి ఆశిస్తూ, అలాగే ఎవరికైనా సరే ప్రజలకి, రూరల్ నియోజకవర్గ ప్రజలకి మా యొక్క విన్నపం ఏంటంటే, మీకు ఎవరికైనా మండపాలు వేసేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే, ప్రభుత్వం నుంచి ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా సరే, చుట్టుపక్కల ఉన్నటువంటి వారి దగ్గర నుంచి ఎదురైన ఇబ్బందులు ఎదుర్కొన్నట్లయితే మా కమిటీ ఏదైతే ఉందో వారిని మీరు సంప్రదించినట్లయితే మీకు అన్ని వేళలా కూడా మేము అందుబాటులో ఉంటాము. అలాగే మీరు చేసుకున్నటువంటి పూజా కార్యక్రమాల్లో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మా పాత్ర పూర్తి స్థాయిలో మీకు బాధ్యత వహిస్తుందని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం మీతో పంచుకోవడానికి నేను తెలియజేస్తున్న విషయం ఏంటంటే, రమణ మహర్షి గారు, రాజుగారు ఏవైతే ఉన్నారో వారు నన్ను మహిళలకు సంబంధించినటువంటి గణేష్ ఉత్సవ కమిటీలో పాత్ర వహించమని నాకు బాధ్యతలు అప్పగించారు. తప్పకుండా వారు ఇచ్చినటువంటి బాధ్యతని పూజ తప్పకుండా నేను వహిస్తాను. అలాగే వారం రోజుల్లో నేను మహిళలతో పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేసి వారందరినీ కూడా ఆధ్యాత్మికంగా నేను ఇన్వాల్వ్ చేస్తానని చెప్పి సభాముఖంగా, మీడియా ముఖంగా తెలియజేస్తాను. ప్రతి సంవత్సరం కూడా గత 12 సంవత్సరాలుగా 38 సంవత్సరాలుగా నగర గణేశ ఉత్సవ సమితి కాకినాడలో జరుగుతుంటే దానికి అనుబంధంగా గత 2014 నుండి 12 సంవత్సరాలుగా ఇది 13వ సంవత్సరం. అక్కడ కూడా పెద్ద ఎత్తున, గతంలో అయితే వేరే వేరే ప్రాంతాల్లో వినాయక విగ్రహాలు కలపడం, కొన్ని చెదురుమదురు సంఘటనలు, ప్రాణం మీద కూడా తెచ్చుకునే సంఘటనలు జరిగే అవకాశం ఉండేది. ఇప్పుడు అటువంటి ఇబ్బంది లేకుండా మేము ఒకే చోట 12 సంవత్సరాలుగా కూడా ఒకే చోట నిమజ్జనం జరిగే విధంగా చూస్తూ ఇప్పటి వరకు కూడా వినాయకుడి దయ వల్ల ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ రోజున సుభిక్షంగా సాగుతున్నాయంటే ఆ వినాయక స్వామి ఆశీస్సులు, భక్తుల మనోభావాలు మనం ఆ విధంగా ముందుకు వెళ్తూ ఉన్నాం. దానికి సకల సౌకర్యాలు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడమే కాకుండా భక్తులకు పెద్ద ఎత్తున ప్రసాదాలు, మంచినీరు వ్యవస్థ పంపిణీ చేసే విధంగా ఇక్కడ ఉన్న సభ్యులందరూ కూడా, పితాన్ లీలావతి గారు, భీమశేఖర్ గారు, సతీష్ గారు, సత్యబాబు గారు, అలాగే వినాయక మాధవరావు గారు, ఇంకా చాలామంది, రమేష్ గారు, ఇంకా చలపతి గారు, ఇక్కడికి వచ్చిన రమణ గారు, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొని
ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి రాబోయే ఏదైతే వినాయక చవితి నాటికి మనందరూ కూడా సమాయత్తమయ్యే విధంగా ప్రతి ఒక్కరూ కార్యోన్ముఖులై ఉండాలని వివిధ పందిళ్లకు సందర్శించి వారందరినీ కూడా కార్యోన్ముఖులుగా దేశభక్తితో అదేవిధంగా వినాయక భక్తితో అందరూ కూడా పందిళ్లు నిర్వహిస్తూ ప్రభుత్వంతో ఏదైతే మనకి సకల సౌకర్యాలు అవసరం ఉందో అవన్నీ కూడా నెరవేర్చుకుంటూ ఆ ఉత్సవాలను దిగ్విజయంగా జరపాలనే ఆలోచనతో ఈ రోజున ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా సమావేశాలు జరుగుతాయి. ఆ విధంగా ముందుకు వెళ్తున్నామని చెప్పేసి గణేశుని ఆశీస్సులతో జై గణేశ, జై జై గణేశ. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా ఫిర్యాదుల పట్ల అధికారులు బాధ్యతతో స్పందించి సకాలంలో పరిష్కరించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఆదేశాలు. జర్నలిస్టుల హక్కుల సాధనలో ఏపీయూడబ్ల్యూజే పాత్ర అమోఘం. 70వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో జిల్లా అధ్యక్షులు అంజిబాబు స్పష్టం. మార్కెట్లో కార్పొరేషన్ కమిషనర్ విస్తృత తనిఖీలు. పబ్లిక్ టాయిలెట్లు, అన్న క్యాంటీన్, డ్రైనేజీల పరిశీలన. వినాయక ఈస్టిట్స్ బాధితులకు న్యాయం చేయాలి. కలెక్టర్కు వినతిపత్రం అందించిన బాధిత సంఘం నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.